మేడం కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి? దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి? అది ఏ ఏజ్ వారికి వస్తుంది? కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఒక నర్వ్, మీడియన్ నర్వ్ అంటాము. అది మన ఫోర్ ఆర్మ్ నుంచి అంటే మన చేతి నుంచి అరచేయికి పాకుతుంది. నీకు ఆ ప్యాసేజ్లో కింద అడుగున ఎముకలు ఉంటాయి, పైన ఒక లిగమెంట్ లాంటిది ఉంటుంది. సో అది ఒక హౌస్, ఒక గదిలోంచి వెళ్తున్నట్లు. ఎప్పుడైతే దీంట్లో స్పేస్ కన్స్ట్రెయింట్ ఉందో అప్పుడు ఈ నరం ఉతకపోతుంది అండ్ పేషెంట్కి సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ నర్వ్ సప్లై చేసే ఏరియాలో సివియర్ తిమ్మిర్లు అంటే ఈ 3 వేళ్లలో 3.5 వేళ్ళు చెప్పాలంటే అరచేతిలో సివియర్ తిమ్మిర్లు అంటే బాగా విపరీతమైన తిమ్మిర్లు ఉంటాయి. రాత్రి పూట పడుకున్నప్పుడు ఇంకా లేచి చేయి దులుపుకోవాల్సి వస్తుంది. అది మెయిన్గా లక్షణం. సో మెయిన్ రీజన్ ఏంటి? ఈ స్పేస్ ఎందుకు నారో అవుతుంది? వన్ ఇస్ వాపు ఉన్నప్పుడు. వాపు ఉండే కండిషన్స్ ఇందాక రుమటైడ్ ఆర్థరైటిస్ ఒకటి, అది ఆ జాయింట్ స్పేసెస్లో వాపు ఉన్న కండిషన్ రుమటైడ్ ఆర్థరైటిస్. అది కాకుండా ఫ్లూయిడ్ కలెక్ట్ అయినప్పుడు, ఫ్లూయిడ్ కలెక్ట్ అయ్యే కండిషన్స్ ప్రెగ్నెన్సీ, రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, వాటర్ లోడ్ ఉన్నప్పుడు ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు థైరాయిడ్లో కూడా ఆ స్పేస్ కన్స్ట్రెయింట్ ఉంటుంది. సో ఇవి కారణాలు. డయాబెటీస్ కూడా, డయాబెటీస్లో కూడా నర్వ్ ట్రాన్స్మిషన్ అఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ న్యూరోపతి చూస్తాము. ఐ మీన్ మీడియన్ న్యూరోపతి. ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే రిస్ట్ దగ్గరే కరెక్ట్గా రావటానికి మేడం, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు అయితే మరి ఎక్కడైనా వాపు రావచ్చు కదా, లెగ్స్కి రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. కానీ ఓన్లీ ఇక్కడ రిస్ట్కి రావడానికి అంటే లెగ్స్కి కూడా కార్పల్ టన్నెల్స్ ఎక్కడన్నా వస్తుందా? ఓన్లీ హ్యాండ్స్కే వస్తుందా? ఎప్పుడైతే మీడియన్ నర్వ్ వెళ్ళేదాన్ని ఆ టనల్ని కార్పల్ టన్నెల్ అంటాం. అలా కాళ్ళల్లో వెళ్ళే నరం దగ్గర ఒక టార్సల్ టన్నెల్ ఉంది. సో వాళ్ళకి కార్పల్ టన్నెల్ రావచ్చు, టార్సల్ టన్నెల్ సిండ్రోమ్ అని కూడా అంటాం. కాళ్ళలో కూడా వాపు రావచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.